దిస్ ద పార్ట్ 2. దీంట్లో ప్రాబబ్లీ ఐల్ గో టు సమ్ ఎక్స్టెంట్, కొంత దాకా వెళ్తాను. ప్రాథమికంగా హెర్మినెటిక్స్ అనేటువంటి ఒక పదాన్ని డిస్క్రైబ్ చేసి ఒక స్టేజ్ సెట్ చేస్తాను ఈరోజు. ఒకవేళ దీన్ని చదివి దేవునిలో స్థిరపడినటువంటి వ్యక్తులు ఎవరిని ఉన్నట్లయితే కనుక దట్ గివ్స్ ఎ గ్రేట్ జాయ్ ఫర్ మీ. అది నాకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఓకే, సో పార్ట్ 2 చూద్దాం. బైబిల్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ బుక్. ఇందాక స్టార్ట్ చేసిన దాంట్లోనే నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, సో దట్ ఇట్ కెన్ గివ్ దట్ ట్రాన్సిషన్ ఈజీగా ఉంటుందని. బైబిల్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ బుక్, ఎందుకంటే ఇట్ హ్యాస్ హ్యూమన్ అండ్ ఇట్ ఆల్సో గాడ్స్ పార్ట్ అనేది. సింపుల్గా చెప్పాలంటే బైబిల్ చాలా యూనిక్ బుక్. హిందువులు పుస్తకాలు కానీ ఖురాన్కి కానీ బైబిల్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనంటే, మిగిలిన పుస్తకాలకి ఈ పుస్తకానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం చెప్తాను, జాగ్రత్తగా. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే బైబిల్ పూర్తి కాక మునిపే, అంటే బైబిల్ రాస్తున్నప్పుడు బైబిల్ పూర్తి కాక మునిపే దాంట్లో చెప్పబడినటువంటి ప్రవచనాలు నెరవేరటం పూర్తయినాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ దేవుని వాక్యము అంటానికి రుజువుకి బయటికి వెళ్ళక్కర్లేదు, దాంట్లోనే ఉన్నది. 1600 సంవత్సరాల వ్యవధిలో ఈ యొక్క వాక్యాన్ని రాస్తూ ఉంటే మోషే రాసినటువంటి ప్రవచనం అర్థమైందినా, అక్కడే పాత నిబంధనలోనే నెరవేరిపోయింది. యెషయా రాసినటువంటి ప్రవచనం యేసు ప్రభువులో నెరవేరింది. సో ప్రవచనాలు విదిన్ ది రిటన్ హిస్టరీ, ఆ 16 సంవత్సరాల యొక్క పీరియడ్లోనే దేవుని వాక్యము యొక్క నెరవేర్పు కనబడతా ఉంది. దాట్ ఈస్ ద హ్యూజ్ ఎవిడెన్స్ దట్ దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ విధమైనటువంటి నెరవేర్పు ముస్లింల పుస్తకాల్లో కానీ హిందువుల పుస్తకాల్లో కానీ మనం చూడలేం. వాళ్ళు రాసి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఎప్పుడో నెరవేరుతూ ఉండొచ్చు. ఇప్పుడు బ్రహ్మం గారు ఈ పుస్తకం అంటారు, ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడో జరుగుతుంది. బట్ బైబిల్ ఈజ్ నాట్ లైక్ దాట్. బైబిల్ అలాంటిది కాదు. బైబిల్ రాస్తున్నటువంటి ఆ సమయంలోనే, ఆ యొక్క రైటింగ్ స్పాన్లోనే ఇట్ వాజ్ ప్రూవ్డ్. దాట్ ఈస్ ద హ్యూజ్ ప్రూఫ్ అనమాట, అతి గొప్ప ప్రూఫ్ అనమాట, దట్ దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత ద సెకండ్ గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ రిటన్ బై డిఫరెంట్ ఆథర్స్. డిఫరెంట్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 40 మంది ఇంగ్లీష్ వాళ్ళు కూర్చొని ఒక పుస్తకం రాస్తే అది ఇంగ్లీష్ పుస్తకం అవుతుంది. కానీ ఒక ఇంగ్లీష్ వాడు, ఒక తమిళ వాడు, ఒక మలయాళం వాడు, ఒక కన్నడ వాడు, వీళ్ళందరూ కూర్చొని ఒక పుస్తకం రాస్తే అది ఎలా ఉంటుంది, ఒక భావాన్ని ఇచ్చేది. దట్ ఈజ్ అ గ్రేట్ థింగ్. రెండోది ఏంటి అనంటే లాంగ్వేజ్లో మాత్రమే కాదు, వాళ్ళ యొక్క స్టేటస్లు కూడా మారినాయి. మోషే బాగా చదువుకున్నవాడు, ఆమోస్ తట్ట మోసేవాడు. దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు, సొలొమోను చాలా జ్ఞానవంతుడు. పౌలు మంచి విద్య కలిగినటువంటి వాడు, పేతురు చేపలు పట్టేటువంటి వాడు. లూకా డాక్టర్ గారు, మత్తయి ఆయన మన ట్యాక్స్ ఆఫీసర్ గారు. వీళ్ళు వేరు వేరు కోవలకి చెందినటువంటి వాళ్ళు వేరు కోవలకి చెందినప్పుడు కూడా ఈ బైబిల్ అనేది ఒక అద్భుతమైనటువంటి సరళి, ఒక యూనిసన్, మొదటి నుంచి చివరి దాకా ఒక భావం చాలా అద్భుతంగా మనకి బైబిల్లో కనబడుతుంది. సో ఆ డిఫరెన్స్. అంతేకాదు వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో రాశారు. దావీదు తన్ని వాళ్ళ కొడుకు మిగిలిన వాళ్ళు తరుముతూ ఉంటే గుహల్లో కూర్చొని అక్కడ ఎక్కడ కూర్చొని రాశాడు. కానీ వాళ్ళ కొడుకైనటువంటి సొలొమోను సింహాసనం మీదకి వచ్చిన, ఏయ్ ద్రాక్షరసం పట్టరా, ఏయ్ వాటర్ పట్టరా, ఏయ్ అన్నం పట్టరా అని కూర్చొని సింహాసనం మీద కూర్చొని రాశాడు. మోషే ఈ 20 లక్షల మంది విసిగిస్తూ ఉంటే ఆ విసిగింపులకి జవాబులు ఇస్తూ ఆయన రాస్తూ ఉంటే, ఇర్మియా చెరలో ఉండి రాస్తూ ఉంటే కొంతమంది చాలా చక్కగా కూర్చొని రాసినటువంటి పరిస్థితులు. సో దే రోట్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. పౌలు పేతురు జైల్లో కూర్చొని రాసిన పరిస్థితులు ఉన్నాయి. లూకా అందరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి రాసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దే రోట్ ఇన్ డిఫరెంట్ వేస్. పద్ధతులు వేరు, వ్యక్తులు వేరు, భాషలు వేరు, పరిస్థితులు వేరు, కానీ భావం మాత్రం ఒకటే. ఒక పండితుడు ఏమంటాడు తెలుసా, పూసలు ఒక ట్రేలో పెట్టిస్తే ఇవి పూసలు అంటాం, కానీ అవి దండవ్వాలంటే ఆ పూసలన్నిటి మధ్యన ఒక దారం ఉండాలి. దారం కనబడే దండ ఎవరికైనా ఇస్తే, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇది బాగాలేదంటారు, ఎందుకంటే దారం కనబడుతుంది కాబట్టి. దారం కనబడుతుంది కదా అని పీక పడేస్తే అది దండ అవదు, పూసలు అవుతాయి. పూసల దండ అవ్వాలంటే దారం ఉండాలి, దారం ఆ దండ అందంగా ఉండాలంటే దారం కనబడకూడదు. బైబిల్ ఆ పూసల దండ లాంటిది. కనబడకుండా ఉండే ఒక దారం ఉన్నది, అదే యేసుక్రీస్తు అనే దారం. మొదటి 39 పుస్తకాలు యేసు ప్రభు వస్తాడు అనే ప్రవచనం. తర్వాత 4 పుస్తకాలు యేసుక్రీస్తు ఈయనే అనే ప్రవచనం పరిచయం. ఆ తర్వాత అపోస్తుల కార్యం అనే గ్రంథం ప్రచారం, ప్రవచనం, పరిచయం, ప్రచారం.
ఆ తర్వాత రాసిన పత్రికల్లో ఆయన జీవితాన్ని యొక్క ప్రభావం, ఆయన యొక్క బోధల యొక్క ప్రభావం, ముందు ప్రవచనం, రెండోది పరిచయం, మూడోది ప్రచారం, నాలుగోది ప్రభావం, ఇక చివరిది ప్రకటన గ్రంథం, యేసుక్రీస్తు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ప్రభుత్వం. ఇది 5 అండి, చాలా సింపుల్గా. ఇది ఒక దారంలాగా ఉంటుంది. సో బైబిల్లో ఉన్న 39 పాత నిబంధన పుస్తకాలు, 27 కొత్త నిబంధన పుస్తకాలు ఒక దండ ఎందుకైందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎ థ్రెడ్ కాల్డ్, రోప్ కాల్డ్, ద కాన్సెప్ట్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. 3 భాషల్లో వాటిని రాయటం జరిగింది. సో దాన్ని చాలా రకాలుగా అటాక్ చేశారు. బైబిల్ని అంతమొందించాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ అటాక్స్ ఇట్ స్టూడ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జేమ్స్ వాల్టేర్ అనేటువంటి ఆయన ఒక నాస్తికుడు. ఆ నాస్తికుడు ఏమన్నాడు తెలుసా? నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోయినటువంటి 50 సంవత్సరాల లోపల ఎవరు కూడా ఇంకా బైబిల్ చదవరు, ఎవరు కూడా యేసు ప్రభు గురించి ఇంకా మాట్లాడరు అని అన్నాడు. ఆయన చచ్చిపోయేటప్పుడు డిప్రెషన్లో ఉండి చచ్చిపోయాడు. ఆయన రకరకాలైన ప్రశ్నలు వేస్తూ ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత జేమ్స్ వాల్టేర్ యొక్క కొడుకు వాళ్ళ పెద్ద ఫామ్ హౌస్ని, వాళ్ళ పెద్ద ఇంటిని బైబిల్ సొసైటీ వాళ్ళకి అమ్మేస్తే ఆ బైబిల్ సొసైటీ వాళ్ళు ఐరోపా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి బైబిలు ఆ ఫామ్లో ముద్రించేవాళ్ళు. ఆయన చచ్చిపోయిన 50 సంవత్సరాల లోపులే ఆఫ్రికా, ఐరోపా ఖండం మొత్తానికి బైబిల్ పంచిపెట్టడానికి ఆయన ఇల్లే కేంద్రమై కూర్చొని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఎన్నో రకాలుగా అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాజులు ప్రయత్నం చేశారు దీన్ని తగలబెట్టేయాలని, సమాజాలు ప్రయత్నం చేశాయి, ఫిలాసఫీస్ ప్రయత్నం చేసినాయి, కానీ దాన్ని ఆపలేకపోయినాయి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దీని అటాక్సే చెప్తున్నాయి ఇది ప్రభావితమైనటువంటి గ్రంథము అని. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. వానపాము వెళ్తా ఉంటే ఎవడు పట్టించుకోడు, కానీ తాసుపాము వెళ్తూ ఉంటే అరే తాసుపాము రా, దీన్ని చంపేయాలి లేకపోతే మనకు కాటేస్తుందిరా అని అంటూ ఉంటారు. బైబిల్ తాసుపాము లాంటిది. అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు, ఇట్ హ్యాస్ పవర్ ఇన్ ఇట్. దాన్ని ప్రేమించిన వాడికి ఆడి చేతిలో ఉన్న శక్తి, దాన్ని ద్వేషించిన వాడికి నన్ను కాటేస్తుందేమో అనేటువంటి భయం. అందుకనే బైబిల్ తగలబెడతానికి ప్రయత్నం చేస్తారు, అందుకే బైబిల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మిగిలిన గ్రంథాలని అలా అటాక్ చేసినట్లు మనం చూడం. ద రీజన్ ఇస్ దిస్, దట్స్ ద పవర్ఫుల్ బుక్. ఆ బైబిల్ అధ్యయనం చేయడానికి మనం కూర్చున్నాం. గార్డెన్ ఫీ అనేటువంటి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. గాడ్స్ వర్డ్ టు అస్ వాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్ వర్డ్ టు దెమ్. మనకి ఏ వాక్యం అయితే ఇవ్వబడిందో మన చేతుల్లో ఉంది, ఇది మొదట వాళ్ళకి ఇవ్వబడింది. ఇట్ కుడ్ హ్యావ్ కమ్ ఓన్లీ త్రూ ఈవెంట్స్ అండ్ ఇన్ లాంగ్వేజెస్ దే కుడ్ హ్యావ్ అండర్స్టూడ్. వాళ్ళు అర్థం చేసుకోగలిగేటువంటి భాషలో వాళ్ళకి తెలిసినటువంటి సన్నివేశాల ద్వారా దేవుడు వాళ్ళకి బహిర్గతం చేశాడు. ఆ భాషకు అర్థమేంటి, ఆ మాటలకు అర్థమేంటి, ఆ సంఘటనల వెనకాల ఉన్నటువంటి భావం ఏంటి, అది మనం గ్రహించకపోతే అది మనకు అర్థం కాదు. వీఆర్ నౌ లివింగ్ ఇన్ అ డిఫరెంట్ టైమ్ and through therefore interpretation is necessary. ఈ యొక్క భాష్యం చెప్పడం ఎందుకు అవసరం అని అంటే కనుక ఇది కారణం అన్నమాట. అయితే ఈ యొక్క భాష్యం చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు ఎఫీసీయులకి ఉత్తరం రాశాడంటే పౌలు ఎవరు, పౌలు ఫిలాసఫీ ఏంటి, పౌలు తాత్పర్యం ఏంటి, పౌలుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అది తెలియకపోతే, పౌలు బోధించే దేవుడు ఎవరు, పౌలుకి దేవుడికున్న సంబంధం ఏంటి అది తెలియకపోతే, తాను ఎవరికి రాస్తున్నాడు, ఎఫీసీలు అంటే ఎవరు, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి అవి తెలియకపోతే యూ కెనాట్ అండర్స్టాండ్ పాల్స్ లెటర్ టు ఎఫిషియన్స్. సో వాళ్ళకి ఏ భావం ఇచ్చింది, వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారు, ఏ తాత్పర్యంతో రాశారు అది అర్థం చేసుకోకపోతే అది మన జీవితానికి వర్తించేదిగా ఉండదు. సో కాబట్టి ఒక పదాన్ని తీసేసుకొని నీ సొంతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది హాస్యాస్పదం అయిపోతూ ఉంటుంది. మేము నంబూరులో ఉండేప్పుడు, నేను, పురుషోత్తం ఫ్రాన్సిస్, జాన్ క్రిస్టఫర్ మేమంతా ఉండేటప్పుడు కొన్ని ప్రసంగాలు అప్పుడప్పుడు మైకుల్లో వినపడుతూ ఉండే. అవి మేము అప్పుడు జోక్గా చెప్పుకునే వాళ్ళం, కొంచెం బాధ కూడా అనిపించేది అనమాట. ఎలా ఉంటుంది అని అంటే, ఉదాహరణకి పౌలుని ఒక తట్టలో పెట్టి ఆ తట్టలోంచి దింపడం బట్టి పౌలు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. తెస్సలోనిక వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ తట్టలో పెట్టి తప్పించుకొని వెళ్ళిపోయాడు, బరియా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అద్భుతంగా వాక్యం బోధించాడు. ఒక భక్తుడు ఇదంతా బోధించి ఏమంటున్నాడంటే, ఆ తట్టలో ఉంటే పౌలుకి రక్షణ దొరికింది, ఆ తట్టలో ఉంటే పౌలుకి భద్రత ఉంది, ఆ తట్టలో ఉంటే పౌలు అనేక మందికి సువార్త బోధించాడు, కాబట్టి ఆ తట్టే క్రీస్తు అని తట్ట మీద బోధించాడు.
ఎంత ఘోరం ఆలోచించండి. ఆ తట్ట ఇక ఒక ఆయన ఏమంటాడు తెలుసా, మన ఇంట్లో నీళ్ల కుండ ఉంటుంది, పాల కుండ ఉంటుంది, తర్వాత చల్ల కుండ ఉంటుంది. చల్ల కుండ అంటే ఈ తాడి చెట్టు నుంచి తీస్తారే నీరు, అది ఆ కుండ ఉంటాయి. అయితే నేను బైబిల్లో కొన్ని కుండలు చెప్తాననేసి ఆయన కుండ గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, మోకరించకుండా అని ప్రతిదానికి చివరి ఒక కుండ పెట్టి 7 కుండల గురించి చెప్పాడు ఆయన. కుండ మీద ప్రసంగం. అయితే ఒక మాట చెప్తాను చూడండి, అమాయకంగా ఉండి చదువులేని వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని సందర్భాలు ఆ ప్రసంగాలు ఉపయోగించుకుంటాడు. ఆ ప్రసంగాలు బట్టి ఫలితం దొరికింది కాబట్టి మనం అది కరెక్ట్ అనుకోవటం తప్పది. దేవుడు ఆ అజ్ఞానాన కాలాన్ని చూసి చూడక వదిలేసినట్లు ఆయన అనుమతించాడు. బట్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు స్టడీ, వీ హ్యావ్ టు వర్క్అవుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే దేవుని వాక్యాన్ని నేను ఒక గుడ్డుతో పోలుస్తాను. అందుకే నా ఎగ్జాంపుల్ ఉపయోగించాను, గుడ్డుతో. గుడ్డుని ఒకసారి చూపించి దీంట్లో ప్రాణం ఉందా చూపి అని అన్నాను అనుకోండి, బద్దలు కొడితే ప్రాణం పోద్ది. మరి ప్రాణం చూపించాలంటే ఏం చేయాలి? ఒకటే ఒక పని, ఆ గుడ్డు మీద కోడిని కూర్చోబెడితే 21 రోజులకి ఆ గుడ్లోంచి ప్రాణం బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పిక్చర్ మీకు ఎందుకు ఇచ్చానంటే బైబిల్ గుడ్డు లాంటిది. దాన్ని మనం పొదగడం అంటే అధ్యయనం చేస్తే, దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉంటే ఆ విధంగా అధ్యయనం చేయటం అనే దాన్ని మనము బైబిల్ ధ్యానం చేయటం అని అంటూ ఉంటాం. అయితే బైబిల్లో మనము మీనింగ్ అన్నప్పుడు అర్థం అంటే మన సొంత ఆలోచనలు వచనంలోకి చదవటం కాదు. నీకేదో ఒక ఆలోచన ఉంది, దాన్ని వచనంలో పెట్టుకుంటారు. చాలామంది వాక్యాన్ని బోధించే వాళ్ళు చేసేటువంటి పని అదే. వాళ్ళ తలంపులకి సరిపడే వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎతుకుతూ ఉంటారు. వాటిని ఆ వాక్యం చదివి అది అక్కడ ఉంది కదా, ఈ వాక్యం చదివి ఎక్కడ ఉంది కదా. సో అది బేసిక్లీ యువర్ థాట్, నీ ఆలోచన. దాన్ని దాంట్లోకి చొప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఈ పద్ధతి ఏంటంటే దేవుని సత్యాన్ని వచనం నుండి వెలికి తీసి చదవటం, దాంట్లోంచి బయటికి తీయటం. దీన్నే హెర్మినెటిక్స్ అని అంటూ ఉంటారు. హెర్మినెటిక్స్ అనే పదం అక్కడ వచ్చింది. నేను పక్కన ఒక బొమ్మ వేశాను. ఈ బొమ్మ ఏంటంటే హెర్మస్ అనేటువంటి ఒక దేవుడు బొమ్మ. హెర్మస్ మన భారత పౌరాణికంలో ఏ విధంగా చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారో, అదేవిధంగా గ్రీక్ మిథాలజీలో కూడా చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. భారతదేశంలో ధనానికి లక్ష్మి, చదువుకి సరస్వతి, కాపుదలకి గణపతి, ఆ విధంగా ఏ విధంగా ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క దేవుడిని పెట్టేసుకున్నామో అదేవిధంగా గ్రీకులు కూడా ఒక్కొక్క వింగ్కి ఒక దేవుడు ఉన్నాడు. అయితే మన భారతీయ మిథాలజీలో ఒక ఆయన ఉన్నాడు. ఏంటంటే ఈ దేవుళ్ళందరి మధ్యన సమాచారాన్ని తీసుకెళ్లేవాడు. ఆడి పేరు నారదుడు. మీకు తెలిసిందే కదా, నారద. అయితే గ్రీక్ మిథాలజీలో కూడా నారదుడు లాంటి వాడు ఒకడున్నాడు. వాడి పేరే హెర్మస్. ఆయన అనమాట, ఆయన బొమ్మది హెర్మస్. ఈ హెర్మస్ అనేటువంటి ఆయన నుంచే హెర్మినాటిక్స్ అనే పదం వచ్చింది. ఈడు చేసే పదం ఏంటనంటే ఈ దేవుడి దగ్గర నుంచి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆ దేవుడి దగ్గర నుంచి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి, వాడు అనుకున్న తలంపేంటి, ఈడనుకున్న తలంపేంటి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అంటే దేవుడి యొక్క మాటలకి అర్థాన్ని చెప్పేటువంటి వాడు హెర్మస్ అనమాట. దేవుడి యొక్క సమాచారానికి ప్రచారం ఇచ్చేటువంటి వాడు హెర్మస్ అనమాట. అందుకనే హెర్మన్యూటిక్స్ అనేటువంటి ఈ కొత్త పదాన్ని డిజైన్ చేశాడు ఆ హెర్మస్ అనేటువంటి పదాన్ని నుంచి. సో హెర్మెనెటిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే కారణం ఇదనమాట. హెర్మెనెటిక్స్ అనేటువంటి ఈ యొక్క పదాన్ని డిజైన్ చేసినప్పుడు వాళ్ళకున్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి వర్డ్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్, ఇన్ఫార్మ్, తెలియజేయటం, వివరించడం. ఈ 2 పదాలు అక్కడ వినియోగించినట్లు మనము చూస్తూ ఉంటాం. కాబట్టి హెర్మెనెటిక్స్ అంటే ఏంటి అని అంటే బేసిక్గా భాష్యశాస్త్రం. భాష్యం అంటే అర్థం చెప్పడం. ఇట్ ఈస్ సైన్స్, అందుకనే శాస్త్రం. సైన్స్ అని ఎందుకన్నాం? దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు నేర్పించటమే ఈరోజు మన యొక్క సెషన్ యొక్క కారణం. ఈరోజు రేపు మనం చేసే పని దాన్ని ఎలా ధ్యానం చేయాలి అని అంటానికి. మనం ఒక్కొక్క కూర వండేటప్పుడు ఒక్కో పద్ధతిని ఉపయోగిస్తాం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఎలా అంటే వంకాయ కడిగినట్లు బెండకాయలు కడగం, బెండకాయలు కడిగినట్లు ఆలుగడ్డ కడగం. నా మిత్రుడు, మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మేము అందరం కలిసి రూమ్లో ఉండేవాళ్ళం. అయితే బెండకాయలు తీసుకొచ్చి ఒకడిని కోసి పట్టురారా అన్న. వాడు వాటిని ఆలుగడ్డ కడిగినట్లు బెండకాయలు కడిగి నీళ్ళల్లో వేసి వాటిని పిసుకుతున్నాడు. ఏమవుద్దా మీకు తెలిసిందే కదా.
బెండకాయలు పిసితే ఏమవుద్దండి? జిడ్డు వచ్చి వాడి చేతులు కూడా అతుక్కుపోయే పరిస్థితి వచ్చింది. ఏంట్రా అలా కడిగామంటే నేను ఆలుగడ్డ అలా కడిగాం కదా అని అన్నాడు. ఒకవేళ ఆలుగడ్డ కడిగినట్లు బెండకాయలు కడిగినట్లు మనం, మరి పాస్టర్లు మీకు వంటల గురించి తెలుసో లేదో నాకు తెలీదు. ప్రతి పాస్టర్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు మంచి సేవకులు అవ్వాలంటే వంట చేయటం నేర్చుకోవాలి. పాస్టర్ అమ్మలు ఎంత ఆనందపడిపోతారో, గిన్నెలు కడగడం నేర్చుకోవాలి, ఇల్లు తోడడం నేర్చుకోవాలి, బట్టలు మడత పెడతాం నేర్చుకోవాలి. బహుశా పురుషోత్తం ఫ్రాన్సిస్ ఫ్యామిలీ కాన్సెప్ట్లో ఇవి చెప్తా ఉంటాడేమో. వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. అర్థమైందా? ఇది నా పని, ఇది నీ పని అని డిపార్ట్మెంట్లో గీతలు గీసుకోవడం కాదు, వంట నేర్చుకోవాలి మనం. వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు కుక్, ఏ విధంగా మనం వంట చేయాలి. సరే, నేను బాగా వంట నేర్చుకున్నా అందుకని చెప్తున్నాను. అయితే వంకాయలు కోసినప్పుడు నీళ్ళల్లో కోసి దాంట్లో వేసి ఆ నీళ్ళలో కాస్త ఉప్పు వేయాలి, లేకపోతే అది పాడైపోతుంది. సో ఎవ్రీ వెజిటబుల్ దానికి ఒక పద్ధతి ఉంది. ఎవ్రీ వెజిటబుల్, ప్రతి కూరగాయకి ఒక పద్ధతి ఉంది. కూరగాయలకే పద్ధతులు ఉంటే దేవుని వాక్యం చదవడానికి పద్ధతులు ఉండవండి. మామూలుగా ఒక పూట ఆకలి తీర్చేది కూరగాయ, దానికే ఎంత సింగినాదం ఉంది, ఎంతగా సెటప్ ఉంది. మరి చిరకాలం ఉండేటువంటి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి పద్ధతులు ఉండవా? ఉంటాయి, దేర్ విల్ బి. అందుకనే భాష్య శాస్త్రం అంటారు. ఒక విషయానికి అర్థము వివరించేది, ఒక విషయాన్ని ఏ విధంగా మనము అవగాహన చేసుకోవాలో ధ్యానించే దాన్ని, ఆ యొక్క శాస్త్రాన్ని మనము హెర్మన్యూటిక్స్ అని అంటూ ఉంటాం. ఈయన లిబర్టీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, లియో పెర్సర్ అంటారు. ఆయన ఒక బుక్కే రాశాడు, ది ఆర్ట్ ఆఫ్ సైన్స్ అని, హెర్మనెటిక్స్ ది ఆర్ట్ ఆఫ్ సైన్స్. దాంట్లో ఆయన 2 పదాలు ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు. ఇట్ ఈజ్ సైన్స్, శాస్త్రము, ఎందుకంటే దానికి శాస్త్రాలు ఉంటాయి. అండ్ ఆర్ట్, అది ఒక కళ, అది ఒక బాధ్యత, దానికి ఒక పని ఉంటుంది. బై విచ్ ద మీనింగ్ ఆఫ్ ద బిబ్లికల్ టెక్స్ట్ ఈజ్ డిటర్మైన్డ్. ఇది శాస్త్రము, సూత్రాలు ఉంటాయి, మరియు కళ ద్వారా బైబిల్ వచనం యొక్క అర్థం నిర్వచించబడతాం. అయితే ఈ పుస్తకం అంతా చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని వాక్యం ధ్యానం చేయడానికి నియమాలు వాడతాం, సైన్స్, బట్ అట్ ది సేమ్ టైం దేవుని మీద ఆధారపడతాం. దట్స్ ద ఆర్ట్. ఆర్ట్ అనేది హృదయంలో ఉంటుంది, సైన్స్ అనేది నియమాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే నేనేమంటానంటే ఒక విధంగా ద ప్రిన్సిపల్స్ అండ్ ద ప్యాషన్. ద ప్రిన్సిపల్స్ అండ్ ద ప్యాషన్. కొంతమందికి ప్రిన్సిపల్స్ ఉంటాయి, నియమాలు, కానీ కోరిక ఉండదు, వాళ్ళు దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేరు. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఉండవు, అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రిన్సిపల్ అండ్ ప్యాషన్, ఈ 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇట్స్ సైన్స్, అది సూత్రాలతో కూడిన శాస్త్రం. కాబట్టి నియమాలు మనము జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనము దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులమై ఉండాలి. ఇట్ టెల్స్ us how to apply the laws of logic to a particular piece of literature to interpret it properly. తర్కం యొక్క నియమాలను ఒక నిర్దిష్ట సాహిత్య భాగానికి సరిగ్గా ఎలా అన్వయించాలో అది మనకు చెప్తుంది. అంటే ఇప్పుడు బోధించేటువంటి పద్ధతి, రే ఈ వాక్యాన్ని ఇలా ధ్యానం చేయాలి. సింపుల్గా చెప్తాం చూడండి. మనం పద్య భాగాన్ని చదివినట్లు గద్య భాగం చదవం, ఈయన పుస్తకాలు చదివినట్లు ఆయన పుస్తకాలు చదవం, ఇంగ్లీష్ పుస్తకం చదివినట్లు తెలుగు పుస్తకం చదవం, లెక్కల పుస్తకం చదివినట్లు హిస్టరీ పుస్తకం చదవం. వీ హ్యావ్ డిఫరెంట్ స్టడీ మెథడ్స్. సో అదేవిధంగా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనం కొన్ని సూత్రాలు ఉపయోగిస్తాం. ఈ పీస్ ఆఫ్ లిటరేచర్ దావీదు రాసిన కీర్తన ధ్యానం చేసినట్లు అది మనకు చెప్తుంది. దీని ఉద్దేశం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మార్గదర్శకాలు మరియు నియమాలు ఏర్పాటు చేయడం. సో దిస్ ఈజ్ బేసికలీ వాట్ అడలం సేస్. అయితే ప్రాథమికంగా హెర్మెనెటిక్స్లో దెర్ ఆర్ 3 parts, 3 parts ఉన్నాయి. ఆ 3 parts చెప్పి ఐ విల్ గివ్ యూ టైమ్ ఫర్ క్వశ్చన్స్. మొదటిది ఏంటంటే అబ్జర్వేషన్. దేవుని వాక్యం మన చేతికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మనం చదివేటప్పుడు మొట్టమొదటిగా మనం ఉపయోగించేది కళ్ళు ఉపయోగిస్తాం. ప్రాథమికంగా దీన్ని పరిశీలన, వెలికి తీయటం అంటారు. పరిశీలన, వెలికి తీయటంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఎవరున్నారు ఇక్కడ, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దట్స్ ఆల్.
ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడం, పోలీసు వాళ్ళలాగా వ్యవహరించడం అనమాట. ఒక మర్డర్ కేసు జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసు వాడు చేసేటువంటి పని ఏంటంటే ఆడికెళ్ళి గబగబా ఫోటోలు తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని ఎవరైనా ఉన్నావా, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని అడుగుతూ ఉంటాడు. సో వి బికమ్ ఇన్వెస్టిగేటివ్, మనం సేకరించుకుంటూ ఉంటాం అనమాట. సో అందుకని ఈ పదాలు ఉపయోగించాం. అబ్జర్వేషన్లో నేను 3 పదాలు ఉపయోగించాను. ఒకటి ఎక్స్కవేట్ అన్నాను. ఎక్స్కవేట్ అంటే వెలికి తీయటం, సమాచారాన్ని వెలికి తీయటం. రెండోది దీనికి నేను ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఫౌండేషన్. ఇది మనం సరిగ్గా వెలికి తీయలేదనుకోండి, తర్వాత మన యొక్క బిల్డింగ్ సరిగ్గా ఉండదు. అంటే దానిలోంచి మనం తీసుకునేటువంటి అర్థాలు తప్పుడు అర్థాలు అవుతాయి. మనము చదివిందే తప్పు చదివేతాయి కనుక దాన్ని అర్థం చేసుకోవటం తప్పు అవుతుంది. సో అందుకని దీన్ని ఫౌండేషన్ అన్నాను, పునాది అని అన్నాను. పరిశీలన, వెలికి తీయటం, పునాది. దీనికి మనం ఉపయోగించేది కన్నుని మనం ఉపయోగిస్తాం. రెండో దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అన్నాను. దీన్ని భాష్యము చెప్పటం, లేకపోతే వివరణ ఇవ్వటం, ఇది మనం ఉపయోగించేటువంటి పదం. భాష్యం చెప్పటం, వివరించడం, భాషానువాదం, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాదం. దీన్ని ఒక విధంగా ఇందాక ఫౌండేషన్ అనుకుంటే కనుక ఇప్పుడు బిల్డింగ్ కట్టడం అనమాట, ఎరెక్షన్, స్థాపించడం, పై కట్టడం అని. దీనికి మనం ఉపయోగించేది ఏంటంటే మైండ్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటే విల్ గోయింగ్ టు డీటెయిల్స్. అక్కడ సమాచారాన్ని సేకరించాం కదా, ఈ సమాచారాన్ని సేకరించిన దాన్ని మనం వర్కౌట్ చేస్తాం అనమాట. దీన్ని ఎందుకు ఇలా రాశారు, దీన్ని చెప్పడంలో ఆ ఆథర్ యొక్క ఉద్దేశం ఏంటి, దాని నుంచి ఎలాగా గ్రహించాలి, ఇది గ్రహించడం, అది గమనించడం, ఇది గ్రహించడం. దట్ ఈజ్ అబ్జర్వేషన్ అండ్ దిస్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్. ఇక మూడోది వచ్చేటప్పటికి అప్లికేషన్, అన్వయించుకోవటం, జీవితంలో ఎనాక్ట్ చేయటం, అభినయించడం. ఏదైతే గ్రహించావో, ఏదైతే ముందు గమనించావో దాన్ని గ్రహించావు, గ్రహించిన దాన్ని నీ జీవితంలో అవగాహన చేసుకున్నావు, యు అప్లైడ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో దేవుని వాక్య అధ్యయనంలో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్టేజెస్ వీ గో త్రూ అనమాట. ఒక స్టేజ్లో చెప్పాలంటే అబ్జర్వేషన్లో మనం కన్ను ఉపయోగిస్తాం, అది ఫౌండేషన్ అని అన్నాను. ఇంటర్ప్రిటేషన్లో మైండ్ ఉపయోగిస్తాం, అప్లికేషన్లో మనము హెడ్ ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇది మనము ప్రాముఖ్యంగా భాషా శాస్త్రంలో ఉన్నటువంటి 3 విషయాలు. చాలామందికి ఒక అనుమానం ఉండేది ఏంటంటే, నేను బైబిల్ బాగా అర్థం చేసుకోవాలంటే నాకు చాలా పుస్తకాలు ఉండాలి, ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. దేవుని యొక్క కృపను బట్టి ప్రపంచంలో ఎక్కడ బైబిల్ తర్జుమా అవుతున్నా కూడా దానిని కమిటీ వాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే విశ్వవ్యాప్తంగా బైబిల్ తర్జుమా చేసేటువంటి కమిటీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏ తర్జుమా అయినప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి కనీస నియమాలు, కనీసమైనటువంటి ఆ పద్ధతులు ఉపయోగించకపోతే ఆదిమ హీబ్రూ, గ్రీకు భాషల నుంచి తర్జుమా చేయటానికి వాళ్ళకి అనుమతిని ఇవ్వరు. కాబట్టి ఏ తర్జుమాని మీరు ఉపయోగిస్తున్నప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి తర్జుమా, నేను ఉపయోగించిన పదం ఏంటంటే అనువాదాలు సరిపోతాయి, ట్రాన్స్లేషన్స్ ఆర్ అడిక్వేట్. అయితే ఒక చిన్న మాట చెప్పాలి, ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి ఒక విషయాన్ని తర్జుమా చేసేటప్పుడు పరిపూర్ణంగా తర్జుమా చేయటం ఎవరి వల్ల కాదు. ఆదిమ హీబ్రూ, గ్రీక్ భాషల్లో బైబిల్ మనకి ముద్రించబడింది, మనకు అనుగ్రహించబడింది. దాని నుంచి ఏ భాషలోకి తర్జుమా చేసినప్పుడు కూడా పరిపూర్ణంగా తర్జుమా చేయటం అనేది వల్ల కాదు. కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అని అంటే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చినట్లయితే తెలుగు బైబిల్తో పాటు ఒక ఇంగ్లీష్ బైబిల్ని పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీలో కొంతమందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఏం కంగారు పడక్కర్లేదు. ఇంగ్లీష్ రావటం అనేది గొప్ప విషయం కాదు, రాకపోవటం అనేది తక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేనేలేదు. చైనా దేశపు అధికారి కానీ, రష్యా దేశపు రాష్ట్రపతి కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తర్జుమా దేశం వాళ్ళని తీసుకొని వెళ్తారు, 1-2 మాటలు చెప్తారంటే ఇంగ్లీష్లో, అంతకంటే ఎక్కువ చెప్పలేరు వాళ్ళు. కానీ బాగా శక్తివంతమైనటువంటి, సంపన్నమైనటువంటి దేశాలని ఏలేటువంటి వాళ్ళు వ్యక్తులుగా ఉంటున్నారు. కాబట్టి ఇంగ్లీష్ నాకు రాదు అని మీరు తక్కువ అయిపోవడానికి అవసరం లేదు. అయితే తెలుగులో ఒకే బైబిల్ వాడటం మంచిది కాదు. మనం కనీసం 2-3 తర్జుమాలు వాడితే గనక తెలుగులో చాలా బాగుంటుంది. అయితే
నేను మీ ముందు స్క్రీన్ మీద పెట్టినటువంటి ఈ యొక్క తర్జుమా వ్యాఖ్యాన సాహితీ పవిత్ర గ్రంథం అనేది మీరు కొనుక్కోగలిగితే చాలా మంచిది. మీరు కొనుక్కోకపోయినా ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే తెలుగు స్టడీ బైబిల్ అని కనుక మీరు కొడితే కనుక ఒక యాప్ డౌన్లోడ్ అవుద్ది. ఆ యాప్లో ఇలాంటి బొమ్మ ఉంటుంది, అందుకని ఆ బొమ్మను మీకు చూపించాను, తెలుగు స్టడీ బైబిల్. ఆ యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క యాప్లో ఉన్నటువంటి బైబిల్లో రెండు మనకి ప్రాముఖ్యమైనటువంటి లాభాలు ఉంటాయి. ఒకటి, దీన్ని బాబ్ క్రో అనేటువంటి ఆయన తర్జుమా చేపించాడు. బాబ్ క్రో అనేటువంటి ఆయన, నేను సికింద్రాబాద్లో ఉండేటువంటి దినాలలో సికింద్రాబాద్ బైబిల్ ఫెలోషిప్ అనేటువంటి ఒక చిన్న ఆరాధనా స్థలంలో ఒక ఎల్డర్గా ఉండేవాడు బాబ్ క్రో. అయితే నేను వెళ్ళేటువంటి ఆ తొలి దినాల్లోనే ఆయన సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇటుకలు తయారు చేసేటువంటి ఒక చిన్న కర్మాగారం పెట్టుకొని దాంతో వచ్చిన లాభంతో ఆయన ఈ ఆధునిక తెలుగు భాషలోకి బైబిల్ని తర్జుమా చేపించి దాన్ని ముద్రించారు. ఇది ఆధునిక తెలుగులో ఉంటుంది, సులభతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ యాప్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రతి పదానికి పైన ఒక చిన్న స్టార్ ఉంటుంది. దాని కనుక మనం ఏలుతో నొక్కితే కనుక ఆ మాట యొక్క అర్థం లేకపోతే దానికి సంబంధించినటువంటి క్రాస్ రెఫరెన్సెస్ అన్ని కూడా యాప్లోనే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది మన చేతితో ఉంటే కనుక చిన్నపాటి లైబ్రరీ మన దగ్గర ఉన్నట్లే ఉంటుంది. కాబట్టి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ట్రాన్స్లేషన్స్ ఆర్ అడిక్వేట్. ఏ ట్రాన్స్లేషన్ కూడా పరిపూర్ణంగా తర్జుమా చేయలేదు, కాబట్టి 2-3 తర్జుమాలు వాడటం మంచిది. ఇంగ్లీష్ రానోళ్ళు తెలుగులోనే మనకి 5 తర్జుమాలు ఉన్నాయి. వాడుక భాషలో బైబిల్ ఉన్నది, తర్వాత వ్యాఖ్యాన సాహితీ పవిత్ర గ్రంథం అనే బైబిల్ ఉంది, మన బైబిల్ సొసైటీ వాళ్ళు చేసినటువంటి తెలుగు ఉన్నది, తర్వాత ఈజీ టు రీడ్ వాళ్ళది తెలుగు ఉన్నది, తర్వాత రోమన్ క్యాథలిక్ వాళ్ళ తెలుగు బైబిల్ ఉంది. 5 బైబిల్స్ ఉన్నాయి. ఈ 5లో కనీసం ఒక 2-3 మనం దగ్గర పెట్టుకుంటే ఒక దాంట్లో అర్థం కానిది ఇంకో దాంట్లో మనకు అర్థం అవుతుంది. అందుకనే ఇన్ని బైబిల్స్ మిమ్మల్ని పెట్టుకోమని అడుగుతా ఉంది. అయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ఇంగ్లీష్ బైబిల్ ఒకటి పక్కన పెట్టుకుంటే ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదవండి. ఒక భాషలో అర్థం కాకపోవచ్చు, ఇంకో భాషలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఓకే. రెండోది, బైబిల్ ఒకే గ్రంథంగా ఉంటుంది, ఒకటిగా ఉండేటువంటి గ్రంథం. కాబట్టి పాత నిబంధనలో ఏదైతే దాచబడిందో అది కొత్త నిబంధనలో బహిర్గతమైంది. కొత్త నిబంధనలో ఏదైతే చూపించబడిందో అది పాత నిబంధనలో దాచబడింది. ఎలాగ చెప్తున్నానంటే లెవిటికస్ లేవి కాండం మనం అర్థం చేసుకోవాలి అని అంటే కనుక హిబ్రీలకు రాసిన పత్రిక చదివితే అర్థమవుతుంది. హిబ్రీలకు రాసిన పత్రికలో మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నట్లయితే కనుక దానికి ఎలాగా క్లియర్గా అర్థమవుతుంది అంటే లేవియా కాండంలోకి వెళ్తే కనుక అర్థమవుతుంది. యెషయా రాసినటువంటి ప్రవచనాల్లో ఆ మెస్సయా అనే ఆయన ఎవరు అనేది మనకి సువార్తల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. అక్కడ ప్రాఫెసీ, ఇక్కడ దాని యొక్క ప్రజెంటేషన్ కనబడుతుంది. కాబట్టి బైబిల్ ఈజ్ వన్ బుక్. బైబిల్ అనేది ఒక పుస్తకంగా ఉన్నది. అది మొదటి నుంచి చివరి దాకా ఒకటే గ్రంథం. నేను మీకు దాన్ని ఒక పూసల దండతో పోల్చాను. ఓకే. తర్వాత బైబిల్ ఈజ్ ఇట్స్ ఓన్ ఇంటర్ప్రిటర్. లేఖనాలకు భాష్యం చెప్పుకోగలం. అంటే బైబిల్లో ఒక చోట కఠినంగా ఉన్నది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానికి అర్థం మరొక చోట దొరుకుద్ది అనమాట. కాబట్టి బైబిల్ని తరచుగా చదువుతూ ఉండాలి, పదే చదువుతూ ఉండాలి. అప్పుడు ఏమవుద్దనంటే బైబిల్లోంచి ఎక్కడికి వెళ్లకుండా దాంట్లోంచే మనం జవాబు చెప్పగలుగుతాం. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేవాళ్ళు, ఇలాంటి ప్రముఖ గొప్ప ప్రసంగికులు, వాళ్ళు బైబిల్ తప్పించి ఇంకేమీ బోధించేవాళ్ళు కాదు, కానీ చాలా ఎంతో మ్యాటర్ ఇచ్చేటువంటి వాళ్ళు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన చనిపోకముందు మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఆయన రోమిలకు రాసిన పత్రిక మీద ప్రతి బుధవారం వాళ్ళ యొక్క సంఘస్థులకి బైబిల్ స్టడీ తీసుకుంటా ఉన్నాడు. ఒక 55 నిమిషాలు బైబిల్ స్టడీ ఉండేదన్నమాట. ఆయన దగ్గర 8 సంవత్సరాలు ఆ బైబిల్ స్టడీ కొనసాగిస్తూ ఉన్నాడు. కేవలం రోమిలకు రాసిన పత్రిక మాత్రమే. ఆయన 9వ అధ్యాయం పూర్తి చేసి ఆయన చనిపోయాడు. ఆయన చేసినటువంటి ప్రసంగాల్ని పెద్ద పుస్తకాలుగా ముద్రించారు. అంటే ఒక అధ్యాయం దగ్గర ఒక పుస్తకం లాగా ఉండేదన్నమాట.
అంత విస్తృతంగా దాన్ని వాక్యములోంచే వివరించుకుంటూ వస్తూ ఉండేవాడు మార్టిన్ లాయిడ్ జోన్స్. అంటే మీకు ఒక ఉదాహరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. లేఖనాలకు భాష్యం చెప్తాయి. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించేటువంటి వాడు. ఆయన స్పష్టం చేస్తాడు, ఆయన మనకి అర్థమయ్యేటట్లు చేస్తాడు దేవుని వాక్యం. కాబట్టి పరిశుద్ధాత్ముడి మీద మనం ఆనుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను సమతుల్యతతో చూడాలని ఇష్టపడుతున్నాను, బ్యాలెన్స్డ్గా. ఏంటి అని అంటే, కొంతమంది కామెంటరీలు లేకపోతే డిక్షనరీలు పూర్తిగా దాని మీద ఆధారపడతారు. అది ఒక విపరీత తత్వం అయితే నాకు ఎవరేం అక్కర్లేదు, నేను బైబిల్ ఒక్కటే చదువుకుంటాను, నేను పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడతాను అనేది ఇంకొక విపరీతమైనటువంటి తత్వం. పరిశుద్ధాత్ముడు నీకే కాదు, ఇంకా వేరే వాళ్ళకు కూడా సహాయపడతాడు, ఇంకా వేరే వాళ్ళకు కూడా కనువిప్పుకరంగా ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఇతరులకు కూడా సహాయకరంగా ఉంటాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఇతరులకు కూడా తను బహిర్గతం చేస్తాడు కాబట్టి, అదే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఇతరులకు బయలుపరిచింది నాకు ఉపయోగపడుతుంది అన్నట్లు మనము ఇతరులు అనుభవించింది, అందించింది, వివరించింది మనము చదువుకోవడానికి మనము ముందుకి వస్తూ ఉంటాం. కాబట్టి ట్రాన్స్లేషన్స్ ఆర్ అడిక్వేట్, అనువాదాలు సరిపోతాయి. బైబిల్ అనేది ఒకే గ్రంథంగా ఉంటూ ఉన్నది. బైబిల్కి సొంత వ్యాఖ్యాతగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనకి అవగాహన చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు అనంతుడు, అనంతమైనటువంటి దేవుడు మానవుడికి అన్ని విషయాలు చెప్పలేడు, అది అసాధ్యం. కాబట్టి చాలా రహస్యాలు ఉండిపోయినాయి. రహస్యాలు అనే బదులు మిస్టరీ అనేటువంటి మాట మీకు చెప్తాను. మీలో చాలా మంది పాస్టర్లు కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. మనము చనిపోయి పరలోకమునకు వెళ్ళిన తర్వాత కూడా దేవుడి గురించి ఎప్పుడు మనం ఆశ్చర్యపడుతూనే ఉంటాం. ఒకవేళ ఆ ఆశ్చర్యం అనేది లేకపోతే ఆరాధన అనే దానికి అర్థం ఉండదు. కాబట్టి ఎప్పటికీ కూడా దేవుడు మనకి పూర్తిగా అవగాహన అవ్వడు. ఎప్పటికీ దేవుడిని మనం పూర్తిగా తెలుసుకోలేం. ఎందుకనంటే పూర్తిగా తెలిసిన దినాన్న మనమే దేవుడు అయిపోతాం కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని ప్రత్యక్షత అనేది పరిపూర్ణంగా లేదు. కొన్ని రహస్యాలు ఉన్నాయి, మనకి అవసరమైనంత మట్టుకు దేవుడు ఇచ్చేశాడు. ఇంకా కొత్తగా ఇవ్వాల్సింది ఏమీ లేదు. దెర్ ఇస్ నో న్యూ రెవల్యూషన్ బట్ ఓన్లీ ఇల్యూమినేషన్. దీనికి ఆధారంగా ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం మీకు అక్కడ పెట్టాను. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి యునగును అని చెప్పారు. అంటే ఏదైతే బహిర్గతం అయిందో అది మనకి ఉపయోగపడేదిగా ఉంటున్నది. అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ బైబిల్ని మనం అధ్యయనం చేసుకోవడానికి అసలు ఎందుకని ఒక క్లాస్ పెట్టాల్సి వచ్చింది, ఒక లెసన్ పెట్టాల్సి వచ్చింది, ఒక అధ్యయనం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు అనంటే దానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఈ అవరోధాల్ని ఎలా అధిగమించాలి, ఆ అధిగమించడానికి మనం ఉపయోగించేటువంటి సాధనాలేంటి, అవే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్, భాషాపరమైనటువంటి అవరోధాలు. ఒక భాషలోంచి ఇంకో భాషలోకి పరిపూర్ణంగా అర్థాన్ని తర్జుమా చేయలేం. ఎందుకనంటే ఒక భాషలో ఒక మాటకి ఒక భావం ఉంటుంది, ఆ భావం వేరే భాషలోకి అదే భావంతో తర్జుమా చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. ఆ భాష వాళ్ళకి ఎలాంటి అర్థాన్ని ఇస్తుందో అది ఆ భాషలో వాళ్ళకే తెలుసు. తెలుగు వాళ్ళు 600 అనే మాట ఉపయోగిస్తారు. దీన్ని ఏం చెప్తే తర్జుమా అవుతుంది? మనం తెలుసు 600 అని అన్నప్పుడు మన యొక్క భావం ఏంటంటే ఏది ఏమైనా సరే నేను రాను, నేను చెయ్యను అనేది మనకున్నటువంటి భావం. అయితే దాన్ని అలా ట్రాన్స్లేట్ చేస్తే అవతలోడికి అర్థం అవుతుందా? లేదు. కాబట్టి భాషలో కొన్ని పదాలకి ఆ భాష వాళ్ళకే అర్థమవుతుంది. ఉదాహరణకి లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్య చేస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలలో ఈ ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పాడు. మరియు ఆయన అందరితో ఇట్లను, ఆయన చాలా మంది వెంబడిస్తూ ఉన్నప్పుడు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అక్కడ దాకా బాగానే అర్థమవుతుంది. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను.
ఇది యూదులు కాని వారికి, ఆ దినాలలో లేని వారికి ఎవరికీ అర్థం కాదు. అయితే ఇది లాంగ్వేజ్ బ్యారియర్. ఇది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే క్రైస్తవులంగా మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను ఎక్కి ఆయన చనిపోయారు. ఆ సిలువను మోసుకొని గొల్గొతా కొండకు ఎక్కారు. ఆ విధంగా ఈ లోకరీత్యా క్రీస్తుని బట్టి మనం జీవించే జీవితాన్ని బట్టి ప్రజలు మనల్ని అపహాస్యం చేయొచ్చు, ప్రజలు మనల్ని తోలనాడొచ్చు, ప్రజలు మనం తక్కువగా చూడొచ్చు. అయితే చావుకైనా తెగించాలి, అంతేగాని మనము ఆ యొక్క మార్గాన్ని, ఆ జీవిత విధానాన్ని మనము అదే విధంగా కొనసాగించాలి. అప్పుడే యేసుక్రీస్తుని వెంబడించినట్లు అనే విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం. బట్ సిలువ అనేటువంటి మాట క్రైస్తవుని కాని వ్యక్తికి ఎవరికి అర్థం కాదు. ఓకే, అయితే పాస్టర్లు గుర్తుపెట్టుకోండి, చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, నా చొక్కాయిని అమ్మేసి నేను పుస్తకాన్ని కొనుక్కుంటాను అని అన్నాడు. ఎందుకనంటే అప్పట్లో పుస్తకాలకి అంత విలువ ఉండేది. నేను మారు మనసు పొందిన తర్వాత ఉద్యోగం చేసేటువంటి తొలి దినాలలో నా మీద పెద్ద ఆర్థిక భారం లేదు, ఎందుకంటే మా కుటుంబంలో నేను చివరోని. కాబట్టి నాకు సంపాదించినటువంటి డబ్బుల్లో ఎక్కువ శాతం మిగిలిన డబ్బులన్నీ కూడా దేనికి వాడేవాడిని అని అంటే పుస్తకాలు కొనుక్కోవడానికి వాడేవాడిని. మా ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీ లాగా ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అయితే మీ ముందు ఈ 2 పుస్తకాలు పెట్టాను. తెలుగులో ఈ 2 పుస్తకాలు ప్రతి పాస్టర్ గారి దగ్గర ఉండాలి. తెలుగు ఇది మన జీవన్ జ్యోతి ప్రెస్ వాళ్ళు ముద్రించినటివి. ఒకటి పదకోశం. ఈ పదకోశం తెలుగు బైబిల్ కాంకడెన్స్ అంటారు. అంటే ఏంటంటే బైబిల్లో మనకు కొన్ని పదాలు ఉంటాయి, కృప, ప్రేమ, నిశ్చయత, ఇలాంటి పదాలు ఉంటాయి. అయితే ఈ కాంకడెన్స్ చేసేటువంటి పని ఏంటంటే ఆ పదం బైబిల్ మొత్తంలో ఎక్కడెక్కడ ఉంది అది మొత్తం చూపించేస్తుంది అనమాట. వరుసగా ఎన్నిసార్లు ఉంది, ఎక్కడెక్కడ ఉంది అని రెఫరెన్స్లు అన్నీ ఇచ్చుకుంటా వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతారంటే ఆ యొక్క టాపిక్ మీద మనం స్టడీ చేస్తున్నప్పుడు, లేదంటే ఒక ప్యాసేజ్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక వర్డ్ కనబడింది, ఈ వర్డ్ ఇంకెవరు ఉపయోగించారు, ఇంకెక్కడ ఉపయోగించారు, దీని భావం ఏంటి, అది మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ కాంకడెన్స్ ఉపయోగిస్తాం. దాన్నే పదకోశము అని అంటాం. రెండోది బైబిల్ నిఘంటు. ఇప్పుడు మామూలుగా మనకి భాషల్లో అర్థం కానప్పుడు డిక్షనరీ ఎలా వాడతామో అలాగే ఇది బైబిల్ నిఘంటు. ఈ బైబిల్ నిఘంటు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే కనుక, ఒక ప్రాంతం గురించి మనకు తెలియాలంటే, లేకపోతే ఒక దేశం గురించి మనకు తెలియాలంటే, లేకపోతే ఒక ఊరు గురించి మనకు తెలియాలి అంటే, ఒక పదం గురించి మనకు తెలియాలంటే, ఒక అలవాటు గురించి మనకు తెలియాలంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ డిక్షనరీ అనమాట. ఈ యొక్క నిఘంటు గురించి చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. సో ఇవి చాలా ప్రాథమికమైనటువంటి అవసరతలు అన్నమాట. టైలర్కి టేప్ లేకపోతే ఏ విధంగా పని అవ్వదో, మంగళాయనికి సిజర్స్, కత్తిర, దువ్విన లేకపోతే ఎలాగ పని అవ్వదో, ప్రతి పాస్టర్కి కూడా బైబిల్తో పాటు ఇవి ఉండాలి. ఇవి లేకపోతే బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఇవి టూల్స్ మాత్రమే, కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. సో మొదటిది లాంగ్వేజ్ బ్యారియర్ అన్నప్పుడు, రెండో దాన్ని కల్చరల్ బ్యారియర్ అన్నాం. సాంస్కృతికమైనటువంటి లేకపోతే సాంస్కృతిక పరమైనటువంటి అవరోధాలు. ఆ సంస్కృతిలో ఉపయోగించినటువంటి పదాలు మనము ఆ సంస్కృతిలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటే అప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలో, ఎలా గ్రహించాలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాం. మీకు కొన్ని విషయాలు చెప్తాను. సంస్కృతి కనుక మనకి అర్థం కాకపోతే అది పెడార్థానికి దారితీస్తుంది అనే విషయం. మొదటిది లోకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనం. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, మామూలుగా తెలుగు బైబిల్లో దీన్ని చదువుతూ ఉంటే వాళ్ళ నాన్న చచ్చిపోయాడేమో, వాళ్ళ నాన్నని పాతి పెట్టొస్తానంటున్నాడు, బొందలో పెట్టొస్తానంటున్నాడు తెలంగాణ భాషలో చెప్పాలంటే. తర్వాత వచనాలు చదివి, అయితే అలాంటి వాడిని యేసుప్రభు వారు నిరాకరించాడంటే యేసుప్రభు వారు ఎంత కర్కోటకుడు, ఎంత మూర్ఖుడు అనేటువంటి భావన మనకు రావడానికి అవకాశం ఉంది. అయితే అక్కడ ఆయన ఉపయోగించినటువంటి ధోరణి, ఆయన మాట్లాడినటువంటి తీరు, దీన్ని బట్టి ఆలోచిస్తే వాళ్ళ నాన్న అప్పుడు చచ్చిపోలా.
ఆయన ఏమంటున్నాడంటే, నేను మా నాన్నగారికి, అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే, తల కొరివి పెట్టాల్సిన బాధ్యత నా నెత్తి మీద ఉన్నది. మా నాన్నగారు కనుక కాలం గడిస్తే, అంటే మన తెలుగు వాళ్ళ భాషలో చెప్పాలంటే, కాలం గడిస్తే, అంటే ఆయన ఈ లోకాన్ని వెళ్ళిపోయే పరిస్థితి వస్తే తలకొరివి నేను పెట్టాలి అని మన తెలుగు వాళ్ళు ఏ విధంగా అంటారో, ఆయన ఏమన్నాడంటే, యూదుడిగా ఆ బాధ్యత నా మీద ఉంది. మా నాన్నగారిని నేను పాతిపెట్టి వస్తాను ఆయన చచ్చిపోయిన తర్వాత, అప్పుడు దాకా మా నాన్న దగ్గర ఉంటా అనేసి అంటున్నాడు. అందుకనే ఆ మాటని చెప్పడం జరిగిందనమాట. అయితే మీ నాన్న బతికే ఉన్నాడు కదా. చాలా మంది పరిచర్యకి వెళ్ళమని అంటే, పరిచర్యకి రమ్మంటే, నా ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, నాకు ఆ పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇవి మనం అడ్డులు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకవేళ దేవుడు మనల్ని పరిచర్యకి పిలిస్తే, దేవుడు మనల్ని రమ్మంటున్నట్లయితే, మన చుట్టూ ఉన్నటువంటి స్థితిగతుల్ని ఆయన ఆలోచిస్తాడు. వాటన్నిటికీ కావాల్సినటువంటి జవాబులు ఆయన ఇవ్వలేడా? ఇస్తాడు. వెన్ హీ కాల్స్, హీ విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ దోస్ థింగ్స్. రెండోది, నేను చాలా మంది పాస్టర్లు ఈ యొక్క మాటని సరిగ్గా అర్థం చేసుకోక, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సాంస్కృతికమైనటువంటి భావాన్ని అర్థం చేసుకోక ప్రార్థనలు చేసినటువంటి వాళ్ళు కూడా చూశాను. ఇదేంటంటే విషయం, ఏలియాని ప్రభు వారు తీసుకెళ్ళిపోదాం అనేటువంటి మాట తనకి తెలిసింది. తన శిష్యుడైనటువంటి ఎలీషాకి అది చెప్పడంతో, ఇక ఎలీషా ఎప్పటికీ కూడా ఏలియాని వదిలిపెట్టట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఏలియా అడుగుతాడు. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నీ వద్ద నుండి నేను తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమను. దీన్ని మనం చాలా మంది ప్రార్థనలో నేను వింటా ఉన్నాను. ప్రభా, 2 అంతల ఆత్మను నా మీద కురిపించు ప్రభా నాయన, ఇది మాట చెప్పాడు. అంటే మనం ఎట్లా ఆలోచించామంటే, వాడికి 10 రూపాయలు ఉంటే నాకు 20 రూపాయలు, వాడికి 100 రూపాయలు ఉంటే నాకు 200. ఇది అనుకున్నాం 2 పాళ్ళు అని అంటే, ఆ విధంగా ఆలోచించాం. అయితే ఎలీషా అడిగింది అది కాదు. ఎందుకంటే సాంస్కృతికంగా 2 పాళ్ళు ఇవ్వు అని అన్నప్పుడు, ఒకవేళ దేవుడు నిజంగానే ఇచ్చాడు ఎలీషాకి, మరి ఏలియా చేసిన దానికి ఎలీషా డబల్ చేయాలి. అలా చేసినట్లు మనకి ఎక్కడా లేదు, డబల్ చేసినట్లు. ఏలియా ఏం చేశాడో ఎలీషా కూడా సమానంగా అలాగే చేసినట్లు మనం చూస్తాం. అయితే ఇది యూదుల సంస్కృతిలో ఉన్నటువంటి పరిస్థితి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలుగుతాం. సరే, ఆ వచనంలో ఉన్నటువంటి విషయం ఏంటో చెప్తాను. నేనే తండ్రిని అనుకోండి, నాకు 3 కొడుకులు ఉన్నారు. అయితే నేనేం చేస్తానంటే, నా ఆస్తిని 4 భాగాలు చేస్తాను. ప్రతి కొడుక్కి 1 భాగం ఇచ్చి, 1 భాగం అలాగుంచి, ఆ 1 భాగం సర్వసాధారణంగా పెద్ద కొడుక్కి ఇస్తాం. లేదంటే నా ఇష్టం, 2వ కొడుక్కి ఇవ్వచ్చు, 3వ కొడుక్కి ఇవ్వచ్చు. ఎవరికైతే ఆ 2వ భాగం ఇచ్చానో, ఆ 2వ భాగం పొందిన కొడుకు నాకు వారసుడు అవుతాడు అనమాట. నా తదనంతరం అవుతాడు. నేను చచ్చిపోయిన తర్వాత నా భార్య యొక్క బాధ్యతలు అతను తీసుకోవాలి, నా స్థానాన్ని అతను తీసుకుంటాడనమాట. కాబట్టి 2 అంతల ఆస్తి ఇవ్వటం అనేది జ్యేష్ఠత్వాన్ని అతనికి ఇవ్వటం అనమాట అర్థం. మన దృష్టిలో జ్యేష్ఠుడు అంటే మొదలు పుట్టినోడని, కానీ యూదుల దృష్టిలో జ్యేష్ఠుడు అంటే మొదలు పుట్టినవాడు అని కాదు. ఎవరికైతే తండ్రి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి 2వ పాత్రను ఇచ్చాడో, 2వ ఆ యొక్క పాళ్ళుని ఇచ్చాడో, అతడు వారసుడు అవుతాడు అనమాట. ఇట్స్ ఎ కల్చరల్ దిస్ థింగ్. నేను ఈ ఉదాహరణ చెప్పినప్పుడు ఇంత డిస్క్రిప్షన్ మీకు ఎందుకు ఇస్తున్నాను అని అంటే కనుక, ఇలాంటి పొరపాటు మళ్ళీ మీరు చేయకూడదని. ఇట్స్ ఎ కల్చరల్ అఫేర్, అది సాంస్కృతికమైనది. మొదటిది భాషాపరమైన అవరోధాలు, 2వది సాంస్కృతిక పరమైన అవరోధాలు, 3వది భౌగోళికమైనటువంటి అవరోధాలు. అంటే ఏంటి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులను బట్టి కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, కల్చరల్ ఇష్యూస్, క్లైమాటిక్ ఇష్యూస్, అక్కడ ఉన్నటువంటి అంటే పైకి ఎక్కడమా కిందకి దిగటమా అనేది ఎందుకు ఉపయోగించారు, కిందకి దిగిపోవచ్చుండగా అని అంటే, అది ఆత్మీయమైనదేం కాదు. యెరూషలేము కొండ మీద ఉంది, ఎరుకో కింద ఉంది. ఆ కిందకి వెళ్తే గానీ ఎరుకోలేక వెళ్ళలేరు. అందుకని దిగిపోవచ్చుండగా అని అంటే, చాలా మంది ప్రసంగికులు దిగిపోతున్నాడు, ఆత్మీయంగా పడిపోతున్నాడు. యెరూషలేము దేవుని యొక్క నివాస స్థలం, ఎరుకో అనేది ప్రపంచం, యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తున్నాడని ఏదో పెద్ద పెద్ద ఆత్మీయమైనటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే యథార్థంగా చెప్పాలంటే
అది భౌగోళికమైనటువంటి విషయం. మొదటి సమూయేలు రాసినటువంటి సమూయేలు యొక్క మొదటి గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు తన కోపాన్ని ఆయన వెళ్ళగొక్కడానికి ఉరుములతో కూడినటువంటి పెద్ద వర్షాన్ని పంపుదును అని అన్నాడు. అయితే అది పెద్ద విషయం ఎందుకు అవుతుంది అని అంటే కనుక ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా ఏ కాలం గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ కాలంలో వాళ్ళకి వర్షాలు పడవు, అస్సలు వర్షాలు పడవు. అయితే వర్షాలు పడని కాలంలో ఆయన వర్షం కురిపిస్తాం అనేది అదొక పెద్ద అద్భుతం అన్నమాట. వర్షం కురవటం అనేది పెద్ద విషయం కాదు, ఆ కాలంలో వర్షం కురవటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా ఉంటుంది. చాలా పలుమార్లు మనం చదివేటువంటి వాక్య భాగం యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతారు. అయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక, ఎందుకని ఆ మాట ఉపయోగించారు అంటే ఒక విధంగా చెప్పాలంటే కింద యోధియా ఉంటుంది, పైన గలిలయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, ఒక పక్కన యోర్దాన్ నది ఉంటుంది. అయితే యూదులు సర్వసాధారణంగా కింద యోధియా నుంచి పైన ఉన్నటువంటి గలిలయకి వెళ్ళటానికి నేరుగా సమరయ గుండా వెళ్ళరాళ్ళు. ఎందుకంటే సమరయ అనేది వాళ్ళు నీచంగా చూస్తారు, వాళ్ళు మిశ్రిత జనం, వాళ్ళు కలిసిపోయినటువంటి జనం, వాళ్ళు ప్రత్యేకింపబడనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ మార్గం గుండా వెళ్ళటానికి వీళ్ళు ఇష్టపడరు. కొంచెం దూరమైనప్పుడు కూడా వీళ్ళు యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళి డెకాపోలిస్ అని ఉంటుంది, ఆ మార్గం గుండా పైకి వెళ్ళి మళ్ళీ యోర్దాను నది దాటి వాళ్ళు గలిలయ ప్రాంతానికి వస్తారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇలా వస్తారు అన్నమాట. అయితే యేసు ప్రభు వారు కావాలని వెళ్ళారు, ఆయన వెళ్ళకూడదు ఆ విధంగా, సర్వసాధారణంగా వెళ్ళరు, అయినా కూడా వెళ్ళారు. ఎందుకు అని అంటే మనం ఒక ఆత్మీయ భావాన్ని తీసుకోవచ్చు. ఆయన ఎంత దూరమైనా వస్తాడు ఒక వ్యక్తిని కలవడానికి అంతానికి. ఆ జియోగ్రాఫికల్ బ్యారియర్ని కనుక మనం అవగాహన చేసుకున్నట్లయితే అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. ఈ నాలుగోది హిస్టారికల్ బ్యారియర్. లాంగ్వేజ్ బ్యారియర్ అది భాషపరమైనది, కల్చరల్ సాంస్కృతికమైనది, జియోగ్రాఫికల్ భౌగోళికమైనది. హిస్టారికల్ చరిత్ర సంబంధమైనటువంటి అవరోధాలు అంటే ఆ చరిత్ర కాలంలో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నది, ఆ పరిస్థితులు మనకి అర్థం కాకపోతే కనుక అక్కడ రాసినటువంటి విషయాలు మనకి అర్థం కాదు. దానియేలు గ్రంథంలో అప్పుడున్నటువంటి రాజుగారు ఏమంటారంటే ఎవరైతే దీనికి అర్థం చెప్తారో వాళ్ళని రాజ్యములో 3వ అధిపతిగా నేను ఏలడానికి చేస్తాను అని అన్నాడు. ఎక్కడైనా సరే అధికారిగా ఏలేటువంటి వాడు ఒకడే. ఒకవేళ ఇంకో వ్యక్తిని నాతో సమానంగా చేస్తున్నానంటే 2వ వ్యక్తిగా అనొచ్చు, కానీ 3వ అధిపతిగా అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలోను 16వ వచనంలోను ఈ 2 చోట్ల ఇది చూస్తాం. ఎందుకు చూస్తాం అనంటే తండ్రి కొడుకులు నెబోనిడస్, బెల్షజర్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ వాళ్ళు పాలకులుగా వ్యవహరిస్తున్నారు. దేవర్ కో-రీజెంట్స్ అంటారు, కలిసి వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా జవాబు చెప్తే కనుక ఆ వ్యక్తి 3వ వ్యక్తి అవుతాడనమాట. ఆ విధంగా ఆ పదాన్ని ఉపయోగించారు. అది చారిత్రకమైనటువంటి విషయం, అది ఆ ఒక్క కాలానికే వర్తిస్తుంది, ఆ ఒక్క దేశానికే వర్తిస్తుంది. కాబట్టి ఆ చరిత్ర కనుక తెలియకపోతే మనకి ఆ విషయం అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు హేరోదు అనేటువంటి ఆయన చంపుదామని ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క ఆదేశాలను బట్టి యోసేపు మరియములు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో ఉన్నారు. అతను చనిపోయిన తర్వాత తన తర్వాత అర్కెలేయ అనేటువంటి ఆయన వచ్చాడు. అయితే ఆయన వచ్చినప్పుడు కూడా యోధియా ప్రాంతానికి కాకుండా గలిలయ ప్రాంతానికి వెళ్ళమని చెప్పారు. ఎందుకని ఆ మాట చెప్పారంటే హేరోదు ఏ విధంగా యేసు ప్రభు మీద ఆయన కచ్చిని పెట్టుకున్నాడో ఈ అర్కెలేయ అనేటువంటి ఆయన కూడా అదే విధంగా కచ్చిని పెట్టుకున్నాడు, ఆ విధంగానే చంపాలి అని అనుకున్నాడు. అందుకనే ఆ భావంతో ఆయన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం అనేది మనకి అర్థమవుతూ ఉన్నది. సరే, బ్రీఫ్ గా చెప్పాలంటే ఇలాంటి అవరోధాలు అధిగమించడానికి మనం ఉపయోగించేటువంటి పుస్తకాల్లో బైబిల్ డిక్షనరీస్ ఉంటాయి, లాంగ్వేజ్ కానీ కల్చరల్ ఇష్యూస్ కానీ, అట్లాస్ ఉంటే కనుక భౌగోళికమైన విషయాలు అర్థమవుతాయి. హ్యాండ్ బుక్స్ అని ఉంటాయి. ఈ హ్యాండ్ బుక్స్ ఏంటంటే ప్రాథమికంగా చారిత్రకమైనటువంటి విషయాలు, సాంస్కృతికమైనటువంటి విషయాలు ఉంటాయి. కామెంట్రీస్ రకరకాలు ఉంటాయి, అవి వాడటం అనేది తప్పేం లేదు. అయితే ఒక చిన్న సలహా ఇస్తున్నాను. కామెంట్రీస్ లో
మొదటి నుంచి చివరి దాకా ఒకే వ్యక్తి కామెంటరీ అంత మంచిది కాదు. ఎందుకనంటే మనం హాస్పిటల్కి వెళ్తే కళ్ళు ఎవరి దగ్గర చూపించుకుంటామో పళ్ళు కూడా వాడి దగ్గరే చూపించుకోం. కళ్ళు ఆప్థమాలజిస్ట్ దగ్గర చూపించుకుంటాం, పళ్ళు ఏమో డెంటిస్ట్ దగ్గర చూపించుకుంటాం. అంటే ఒక చిన్న ఎనాటమీకే ఎంతమంది డాక్టర్లు ఉంటే బైబిల్ మొత్తాన్ని నేను ఒక్కడనే అర్థం చేసుకోగలను అనేటువంటి వాళ్ళు బహుశా అంత సక్రమంగా ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు చెప్పేది నేను తప్పు అని అన్నాను, కానీ వాళ్ళు పాండిత్యం కలిగినటువంటి వాళ్ళుగా మాట్లాడలేకపోవచ్చు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కామెంటరీస్ ని వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు ఒక సిండికేట్ లాగా ఫామ్ అవుతారు. సిండికేట్ అంటే ఒక 50 మంది 60 మంది, బాబు మీరు ఈ పుస్తకం రాయండి, అయ్యా మీరు ఈ పుస్తకం రాయండి అని వాళ్ళు రాస్తూ ఉంటారు. టిండేల్ బైబిల్ కామెంటరీస్ కానీ, పుల్పిట్ కామెంటరీస్ కానీ, న్యూ బైబిల్ కామెంటరీ కానీ, తర్వాత బైబిల్ సిరీస్ టుడే కానీ, బైబిల్ స్పీక్స్ టుడే కానీ, ఇలాంటి కామెంటరీస్ లో మనం చూసేది ఏంటంటే ఒక పేరు ఉంటుంది, కానీ ఒక్కొక్క పుస్తకం మీద ఒక్కొక్క వ్యక్తి రాసినట్లు ఉంటుంది. అలాంటివి మనము సంపాదించుకోగలిగినట్లయితే అవి చాలా ఉపయోగపడేదిగా ఉంటూ ఉంటుంది. సో ఇవి అవరోధాలు అధిగమించడానికి. అయితే ఇప్పుడు మనం స్క్రిప్చర్లోకి వస్తున్నాం, దేవుని వాక్యంలోకి వస్తున్నాం. ఇది మొదట్లోనే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యము 66 పుస్తకాలు ఒకటే పుస్తకం. 66 పుస్తకాలకి ఒకటే మాట, దేవుని మాట. అది దేవుని మాట అయినప్పటికీ కూడా అయితే మొదటి నుంచి చివరి దాకా ఒకే విధమైనటువంటి సాహిత్య శైలి లేదు, లిటరరీ స్టైల్ లేదు. ఒక్కొక్క భాగము ఒక్కో విధంగా రాసినట్లు మనం చూస్తాం. అంటే మనకి సింపుల్ భాషలో చెప్పాలంటే కనుక మనకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ పద్య భాగము గద్య భాగము అనేది ఉంటుంది. న్యూస్ పేపర్లో కూడా మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మనం సెక్షన్స్ ని బట్టి పొలిటికల్ సెక్షన్ ఒకటి ఉంటుంది, తర్వాత రీజనల్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, స్పోర్ట్స్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత కమర్షియల్ ఒకటి ఉంటుంది. కాబట్టి మనము అన్ని భాగాలు ఒకే రీతిగా చదవం. మామూలు న్యూస్ పేపర్ తీసుకున్నా కూడా, ఎందుకనంటే దాంట్లో ఇచ్చేటువంటి సమాచారము, వివరించేటువంటి పద్ధతి వేరువేరుగా ఉంటది. కాబట్టి అన్నిటికంటే క్షుణ్ణంగా చదవాలి అనుకుంటే కనుక ఎడిటోరియల్లోకి మనం వెళ్ళాలన్నమాట, సంపాదకీయంలోకి వెళ్ళాలి. అది చాలా ఇంటెన్స్ గా రాసినటువంటి విషయం లాగా ఉంటుంది. మీకు ఉదాహరణ కోసం చెప్పాను. అదే విధంగా బైబిల్లో వివిధ రకాలైనటువంటి సాహిత్య శైలులు మనకి ఇవ్వబడ్డాయి. వాటిని మీకు కొన్నిటిని మీకు చూపిస్తాను, అన్నిటిని చూపిస్తాను లేండి. మొదటిది ఏంటంటే కథనం మరియు చరిత్ర, నెరేటివ్ అండ్ హిస్టరీ. ఈ పుస్తకాల్లో ప్రాథమికంగా జరిగిన విషయాలు జరిగినట్లు రాసుకుంటూ వచ్చారనమాట. ఒక న్యూస్ పేపర్ లాగా, ఒక చరిత్ర పుస్తకం లాగా అది రాసుకుంటూ వచ్చారనమాట. పాత నిబంధనలో ఉన్నటువంటి తొలి 17 పుస్తకాలు ఆ యొక్క విభాగంలోకి వస్తాయి. అంటే ఆది కాండం దగ్గర నుంచి మనము ఎస్తేర్ గ్రంథం దాకా అదే విభాగంలోకి మనకి వస్తూ ఉంటాయి. ఈ భాగాలన్నిట్లో కూడా ఈ 17 పుస్తకాల్లో కూడా కేవలం జరిగిన విషయాలు జరిగినట్లు వివరించుకుంటూ రావటం జరిగింది. అదే విధంగా కొత్త నిబంధనలో మొదటి 5 పుస్తకాలు, ఈ 5 పుస్తకాలు కూడా ఈ విధంగా నెరేటివ్ జరిగినట్లు రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు పాత నిబంధనలో తొలి 17 కానీ, కొత్త నిబంధనలో 5 పుస్తకాలు కానీ చదువుతున్నప్పుడు ఈవెంట్స్ అంటే సంఘటనల కోసం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. ఈ జరిగిన దాంట్లో కథాంశము ఏంటి, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి, దీంట్లోంచి మనం నేర్చుకోగలిగేది ఏంటి. ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం దాకా దేవుడు సృష్టి కార్యము చేశాడు. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 2వ అధ్యాయం 25వ వచనం దాకా ఈ సృష్టి యొక్క కిరీటమైనటువంటి మానవులను ఆయన సృజించాడు. 3వ అధ్యాయంలో ఆ మానవుడు పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడయ్యాడు. సో ఇది ఒక సంఘటన, ఆ సంఘటనలో ఒక మూలాంశం. మనం ఆ విధంగా ఆది కాండము నుంచి మనం సన్నివేశాల ద్వారా చదువుకుంటూ వస్తాం అనమాట. దీంట్లో పాత్రలు, ప్రముఖ పాత్రలు అంటే భగోనాలు, డిషెస్ అనుకోవద్దు. అందుట్లో వ్యక్తులు ఎవరి గురించి ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం దాకా మనిషి అనేవాడు లేడు. మనిషి ప్రస్తావించబడ్డాడు, మనిషిని సృష్టించాలని, కానీ అక్కడ మనిషి కనబడట్లేదు. అక్కడ ప్రముఖ పాత్రధారులు ఎవరంటే దేవుడే, త్రిత్వదేవుడు. డిస్కషన్ జరుగుతూ ఉంది. 26వ వచనం, మన స్వరూపమందు నరుని చేద్దాం. ఆ ముగ్గురు కూర్చొని ఆలోచించారు. అందులో ఒకరెళ్ళి మానవుడిని
తయారు చేయడానికి ఇష్టపడ్డారు. సో ఇది పాత్రలు అన్నమాట. సో అదే విధంగా బైబిల్లో మనం ఈ చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు చూస్తాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిర్గమకాండానికి 40 అధ్యాయాలు. ఈ 40 అధ్యాయాల్లో ఒక వ్యక్తి యొక్క ఎంపిక, ఆ వ్యక్తి ఏ విధంగా నాయకుడు అయ్యాడు అనే విషయాన్నే మనం చూడగలుగుతాం. మోషే, ఇప్పుడు ఉదాహరణకి 40 అధ్యాయాలు కలిగినటువంటి ఈ నిర్గమకాండంలో మొదటి అధ్యాయం అంతా కూడా 350 సంవత్సరాల చరిత్ర. యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన ఆ కాలం నుంచి యోసేపు ఎరగనటువంటి ఫరో వచ్చేదాకా దగ్గర దగ్గర 350 సంవత్సరాలు పట్టింది. దాని అంతటిని 22 వచనాలు రాశాడు. రెండో అధ్యాయానికి 80 అధ్యాయాలు, 80 సంవత్సరాలు. రెండో అధ్యాయానికి 80 సంవత్సరాలు. ఎందుకు చెప్తున్నాను? మోషే పుట్టాడు, 40 ఏళ్ళు అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, అంటే ఫరో దగ్గర నుంచి. మళ్ళీ 40 ఏళ్ల తర్వాత మళ్ళీ దేవుడు తనని ఒక ఎన్కౌంటర్ ఆ మండుచున్న పొదలో ఎదుర్కొన్నాడు. అది 3వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి రెండో అధ్యాయానికి 80 సంవత్సరాలు. ఇక 3వ అధ్యాయం నుంచి ఇక 40వ అధ్యాయానికి మా అయితే ఒక 2-3 ఏళ్ళు పట్టున్నాడు. 3 years మాక్సిమం, 3 ఏళ్ళు పట్టున్నాడు. ఇది మనము చూసినట్లయితే కనుక ఇది కథ రాసేటువంటి విధానం అన్నమాట. ఎలాగంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశంలోకి నడిపించుకుంటూ వస్తారు. 40 అధ్యాయాలు కలిగినటువంటి ఈ నిర్గమకాండానికి ఒక సెంటర్ పాయింట్, 20 అధ్యాయాలు ఇటు 20 అధ్యాయాలు అటు. సెంటర్ పాయింట్ ఏంటంటే సీనాయి పర్వతం దగ్గరికి ఇశ్రాయేలీలు వచ్చారు. దేవుడు నా దగ్గరికి రండి అని పిలుచుకున్నట్లు మొదలు పెట్టాడు. అక్కడ కొన్ని విషయాలు చెప్పారు. నా యొక్క యాజక సమూహముగా, నా యొక్క పవిత్ర జనాంగంగా మీరుండండి అనేటువంటి మాట 19వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు, తన దగ్గరికి పిలిపించుకున్నాడు. 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు. అప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద సెంటర్ అన్నమాట. అది ఎవరెస్ట్ శిఖరం లాంటిది అన్నమాట. సో మనము ఈ యొక్క పత్రికలు చదివేటప్పుడు, ఈ యొక్క నెరేటివ్ స్టోరీస్ చదివేటప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్, దేని గురించి రాస్తున్నారు, దీనికి కేంద్రం ఏంటి అనేది మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా జరుగుద్ది? పదే పదే చదివితే కనుక మనకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు హ్యాండ్ బుక్స్ చూసినా, డిక్షనరీ చూసినా, దాంట్లో కూడా ఇదివరకు ఆల్రెడీ స్టడీ చేసిన వాళ్ళు చెప్పగలుగుతారు. అయితే అది వాళ్ళ యొక్క ఉద్దేశం. అదే ఉద్దేశం నీకుండొచ్చు, వేరే ఉద్దేశం నీకుండొచ్చు. నేను అందుకని మీలో ఎవరన్నా నా వర్తమానాలు వింటే, నేను ఏ పుస్తకంలోంచైనా వాక్యం చెప్పేటప్పుడు నేను ఆ పుస్తకం మొత్తాన్ని నేను ఒక చిన్న కథలాగా చెప్పి అప్పుడు నేను వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా యొక్క స్టైల్ ఇది. కాబట్టి ఇది చాలా సేఫ్ మెథడ్ అనమాట. ఇది నెరేటివ్ అండ్ హిస్టరీ. ఇక రెండోది టీచింగ్ అండ్ ఎక్స్పోజిషన్, బోధన వివరణ. ఇందులో మనకి ప్రాథమికంగా పత్రికలు వస్తాయి. ఇది మనకి రోమిల్కి రాసిన పత్రిక దగ్గర నుంచి యోధా పత్రిక వరకు ఈ పత్రికలన్నీ కూడా ఈ కోవకు చెందినటువంటి అన్నమాట. ఈ పత్రికల్లో ప్రాథమికంగా బోధలు ఉంటాయి. ప్రాథమికంగా బోధల్లో మనం ప్రాముఖ్యంగా చూసేది ఆలోచన, ఐడియాస్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్లు ఈ యొక్క బోధలు మన జీవితంలో గనక మనము పాటించినట్లయితే, అనుకరించినట్లయితే మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పాను కదా, చరిత్ర పుస్తకాలు చూసినప్పుడు పాత్రలు ప్రాముఖ్యం అన్నాను, కథాంశం ఏంటో ప్రాముఖ్యం అని చెప్పాను. అయితే ఈ యొక్క బోధన గనక మనం ధ్యానం చేసినట్లయితే దాంట్లో మనం చూడాల్సింది ఏంటంటే కీలకంగా లాజిక్ చూడాలి. అంటే తర్కం చూడాలి. అంటే ఏ విధంగా రాసుకుంటూ వెళ్తున్నారు, ఈ యొక్క రచనల్లో ఎక్కడికి నడిపించుకుంటూ వెళ్తున్నారు. కొన్ని పదాలు చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. కాబట్టి అయితే ఈ విధమైనటువంటి పదాలు మనం చూసినప్పుడు మనకి అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఇది అని. మీకు ఇచ్చినటువంటిది రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి 17 వచనాల్లో పౌలు భక్తుడు తాను పరిచయం చేసుకుంటున్నాడు. 18వ వచనం నుంచి 32వ వచనం దాకా మనం చూసినట్లయితే అందరూ అన్యులు పాపం చేశాడు అని చెప్పాడు. 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 3వ అధ్యాయము 19వ వచనం 15వ వచనం ఆ ప్రాంతాలకు వచ్చేప్పటికి యూదులు కూడా పాపం చేశారు, అందరూ పాపం చేశారు అని చెప్పాడు. 3వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేప్పటికి 20వ వచనం నుంచి ఆ చివరి వచనం దాకా చూసేప్పటికి ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క కృపను బట్టి మనం రక్షింపబడ్డామో, నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డామో అది చెప్పాడు. అక్కడితో అయిపోయింది. పాపం పర్యవసానం, దానికి దేవుడిచ్చేటువంటి జవాబు వచ్చేసింది.
ఈ 4వ అధ్యాయంలో ఆయన ఏం చేయదలుచుకున్నాడంటే, మన పూర్వీకుడైనటువంటి మన తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డాడు, క్రియల ద్వారా కాదు. ఆయన ఏ విధంగా రక్షింపబడ్డాడో మీరు కూడా అదే అని అనటానికి 4వ అధ్యాయం మొదలు వచనం. కాబట్టి శరీర విషయమై, కాబట్టి అంటే శరీర కార్యాల ద్వారా లేకపోతే ఈ లోకంలో ధర్మశాస్త్రం నెరవేర్చడం ద్వారా ఎవడు కూడా నీతిమంతుడు అనిపించుకోడు. 3వ వచనంలోకి లేఖనమేమి చెప్పుచున్నది అంటే ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాడు. అబ్రహాం 9వ వచనంలోకి వచ్చేప్పటికి అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కాదా, చున్నాము కదా. ఒక తర్కములాగా అక్కడ ఉంటుంది. అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడయ్యాడు? ఆయన ఏదో కార్యాలు చేయటం బట్టి కాదు, ఆయన కూడా విశ్వాసం ఉంచడం బట్టే. విశ్వాసం ద్వారానే మనము నీతిమంతుడిగా ఎంచబడేది. సో దాట్ ఈస్ కాల్డ్ లాజిక్. సో దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఆ విధంగా ధ్యానం చేయాలి. ఈ మధ్యకాలంలో నేను సౌదీ అరేబియా వాళ్ళ కోసం పేతురు రాసినటువంటి పత్రికలు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే మొదటి 11 వచనాల్లో ఏ విధంగా దేవుడు అంటే కృప ద్వారా ఆయన చూపించేటువంటి కృప ద్వారా ఆయన ఎంపిక చేసుకోవటం బట్టి, పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. తర్వాత ఒక నిరీక్షణలోకి పిలువబడ్డాం. హోప్ మొదటి 11 వచనాలు. కాబట్టి కృప ద్వారా రక్షించబడ్డాం, నిరీక్షణ మనకున్నది. ఈ రెండింటి మధ్యన ఉండేటువంటి జీవితకాలం, కృపలో మనం ఏర్పరచబడ్డాం, దేవుని యొక్క రెండో రాకడ కోసం నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ రెండు విషయాల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఆ దినాల్లో మనం పవిత్రంగా ఉండాలి. అది ఆయన నెక్స్ట్ యొక్క లాజిక్. మొదట హోప్, రెండోది హోలీనెస్. నీకు నిరీక్షణ ఉన్నది, నీకు పవిత్రత ఉన్నది. కాబట్టి అందరితో కూడా సఖ్యతతో జీవించాలి, హార్మనీ. అది నెక్స్ట్ టాపిక్. నీకు హార్మనీ ఉన్నది, హోప్ ఉన్నది, హోలీనెస్ ఉంది. కాబట్టి ఆత్మీయమైనటువంటి హంగర్, ఆకలి ఉండాలి దేవుని వాక్యం విషయం. అది 4వది. ఈ 4 నీకున్నప్పుడు యు ఆర్ ఎ లివింగ్ స్టోన్. ఒక సజీవమైనటువంటి రాయిగా దేవుని యొక్క హోంలో, అంటే దేవుడు కట్టుకునేటువంటి ఆ గృహంలో, ఆ మందిరంలో నువ్వు ఒక పాత్రగా ఉంటావు. సో ఇప్పుడు చూడండి, ఆ యొక్క 5 పాయింట్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. మొదటిది, మనల్ని ఆయన నిరీక్షణలోకి పిలిచాడు. ఆ నిరీక్షణలో పిలిచినటువంటి మనం పవిత్రంగా జీవిస్తూ ఉంటాం. పవిత్రంగా ఉండేటువంటి మనం ఇతరులతో సఖ్యతతో ఉంటాం, హార్మనీ. ఇతరులతో సఖ్యతతో ఉన్నప్పుడు ఆత్మీయ ఆకలి అని ఉంటుంది, హంగర్. ఈ హంగర్ ఉన్నటువంటి వ్యక్తి, హోలీనెస్ ఉన్నటువంటి వ్యక్తి, హోప్ ఉన్నటువంటి వ్యక్తి, హార్మనీ ఉన్నటువంటి వ్యక్తి, ఒకరితో చక్కటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క హోంలో ఒక సభ్యుడిగా ఉంటాడు, ఒక లివింగ్ స్టోన్గా. సో దిస్ ఈజ్ అ లాజిక్. అదే అనమాట స్ట్రక్చర్. ఆ విధంగా స్ట్రక్చర్ని మనం వెలికి తీయగలిగితే కనుక లేఖన భాగాల్ని అద్భుతంగా ఆనందించవచ్చు. 105 వచనాలు కలిగినటువంటి మొదటి పేతురు పత్రికను నేను స్పీడ్గా ఎక్స్పౌండ్ చేసుకుంటూ వెళ్తానికి నాకు 15 ప్రసంగాలు పట్టాయి. ఒక్కొక్క ప్రసంగం గంట సేపు పట్టింది. ప్రతి ప్రసంగానికి కనీసం 7 నుంచి 10 గంటలు నేను కష్టపడ్డాను. అంటే 105 వచనాలు కలిగినటువంటి పేతురు రాసినటువంటి పత్రికను నేను దగ్గర 200 గంటలు కష్టపడ్డాను. 200 hours కష్టపడ్డాను. అంత కష్టపడితే కొంచెం అర్థమైంది నాకు పూర్తిగా అర్థమైందని నేను అనుకోను, కొంచెం అర్థమైంది అంతే నాకు. కాబట్టి ఎంతగా అధ్యయనం చేయాలి అంటానికి మీ ముందు నేను ఒక ఉదాహరణగా పెడుతున్నాను. ఇక 3వది వచ్చేటప్పటికి ఉపమానాలు, పారబుల్స్. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు కథలు చెప్పారు. అంతేకాదు చాలా మంది కూడా కథలు చెప్పారు. కథల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే నీతి. కథ ద్వారా మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి అనేది. ఈ ఈ ఈ పారబుల్స్ కి, ఉపమానాలకి ఎప్పుడు కూడా ఈ 3 ఉంటాయి. ఏంటి ఆ 3 అంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక సెట్టింగ్, ఏ పరిస్థితుల్లో చెప్పారు. రెండోది, ఇంతకీ ఏం కథ చెప్పారు, స్టోరీ. మూడోది, ఆ కథలోంచి వాళ్ళు నేర్పించాలనుకున్నటువంటి సూక్తి ఏంటి, వాళ్ళు నేర్పించాలనుకున్నటువంటి హితబాధ ఏంటి అనేది మనం చూడగలుగుతాం. సో సెట్టింగ్, స్టోరీ అండ్ సేమ్. ఉదాహరణకి దావీదు పాపం చేసినప్పుడు నాతాను వెళ్ళి ఒక కథ చెప్పాడు. మీకు తెలిసిందే కదా, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, వాడి ఇంటి పక్కోడికి ఒకటే ఉన్నది. ఆ స్టోరీ మీకు గుర్తుంది కదా. సమూయేలు రాసిన 2వ గ్రంథము, 2 సమూయేలు 12వ అధ్యాయం 1 నుంచి 4 దాకా చూస్తే మనకి అర్థమవుతుంది. దాంట్లోంచి చివరికి ఏమంటాడంటే, ఆ వ్యక్తి నువ్వే అని అంటాడు. ఆ పక్కింటి ఆ గొర్రెను చంపేసినోడు నువ్వే అని అంటాడు.
అప్పుడు దావీదు కనువిప్పు కలిగిందనమాట. సో ఆ విధమైనటువంటి కథలు ఉపయోగించడం అనేది బైబిల్లో ఉన్నది. ఒక ఉపమానం నుండి ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని ఎప్పుడు స్థాపించకూడదు. అది యేసుప్రభు చెప్పిన ఉపమానం అవ్వచ్చు, ఇంకెవరు చెప్పిన ఉపమానం అయినా అవ్వచ్చు. ఉపమానాలు ఒక సూక్తిని ఇవ్వడానికి మాత్రమే ఇచ్చింది, ఒక నీతి పాట నేర్పించడానికే. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు కథ చాలా అద్భుతమైంది, కానీ దాంట్లోంచి మనం సిద్ధాంతం తీసుకునేది ఏమి లేదు. దాంట్లో మనం ప్రాముఖ్యంగా నేర్చుకునేది ఏంటి అని అంటే, క్షమించేటువంటి తండ్రి, అంగీకరించేటువంటి తండ్రి. అది హైలైట్. హైలైట్ అవ్వాల్సింది తప్పిపోయిన కుమారుడు కాదు, హైలైట్ అవ్వాల్సింది క్షమించేటువంటి తండ్రి. దాన్ని మనం సెట్టింగ్ని బట్టి అర్థం చేసుకుంటాం. అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు. ఆ యూదులు యేసు ప్రభుని రకరకాలుగా ప్రశ్నిస్తున్నాడు, ఈయనేంటి అన్యులతో పాపులతో కలిసిపోతున్నాడు అని. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఆ సెట్టింగ్ లో ఆయన ఆ స్టోరీ చెప్పాల్సి వచ్చింది. దాని నుంచి ఆయన నేర్పించాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి తెలుసా? స్వీకరించేటువంటి తత్వం. ఒకవేళ దాంట్లో క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా నామకార్థపు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు చిన్న కుమారులు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు పెద్ద కుమారులు లాంటి వాళ్ళు. అంటే ఇంట్లోనే ఉంటారు కానీ ఇంట్లో వాసాలు లెక్క పెట్టే టైప్ అనమాట. లోనే ఉంటారు కానీ నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. పెద్ద కుమారుడు పరిస్థితి అదనమాట. ఆ స్టోరీ ఒక టోటల్ కాన్సెప్ట్. దాంట్లో ఆయన ఒక పాయింట్ మాత్రం నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ పాయింట్ అంటే, నేను క్షమించేవాడిని అని. అయితే చాలా మంది ఏం చేస్తారంటే, ఈ యొక్క ఉపమానాల్లోంచి వాళ్ళు చాలా రకాలైన ప్రసంగాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దగ్గర ఒక 500 సంవత్సరాల దాకా సంఘము అంటే ప్రపంచమంతా కూడా మంచి సమరయుడి కథ గురించి వాళ్ళు ఒక చక్కటి థియాలజీని, ఒక తాత్వికమైనటువంటి బోధను ఇచ్చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. యెరూషలేము అంటే దేవుని సన్నిధి, యెరికో అంటే లోకము. దేవునిలోంచి లోకంలోకి వెళ్తా ఉన్నాడు. అయితే దారిలో దొంగలు వచ్చి కొట్టేశారు, అంటే సాతానుడు. అప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది, ఏం చేయలేకపోయింది. తర్వాత యాజకులు వచ్చారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. తర్వాత చివరికి యేసు ప్రభువే వచ్చాడు మంచి సమరయుడిలాగా. ఆయన సహాయం చేశాడు. ఆయన ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి అతన్ని శుభ్రపరిచాడు. అదే తన గాయాలు కడగటం అని. ఆ తర్వాత ఒక గాడిద ఎక్కించుకొని ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. అదే సంఘం. 2 నాణ్యాలు ఇచ్చాడు. అదే కొత్త నిబంధన, పాత నిబంధన. నేను మళ్ళీ వస్తాను, అప్పుడు దాకా ఉంచండి అని అన్నాడు. అదే 2వ రాకడ. ఇవంతా కథారూపంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. 500 సంవత్సరాలు ఇది వాస్తవం అని చాలా మంది నమ్మేశారు కూడా. అయితే ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను. ఆయన ఎవరు అంటే సత్కీర్తిరావు గారు. ఆయన చనిపోయారులేండి. ఆయన గొప్ప ఎక్స్పాజిటర్. ఆయన చెప్తూ ఆయన హాస్యాస్పదంగా చాలా కఠినంగా ఒక చిన్న మాట అన్నాడు. ఎవడు ఈ బుద్ధిహీనుడు ఇలాంటి యొక్క భాష్యం చెప్పినటువంటి వాడు, ఒక విధంగా చెప్పాలంటే వాడి స్టోరీ మొత్తంలో ఒకటే వదిలేశాడు. ఏంటే వదిలేసిందంటే ఆ గాడిద ఈడే అని ఆయన హాస్యాస్పదంగా అంటూ ఉంటారు. చాలా మంది ఈ యొక్క 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధి లేనటువంటి కన్యకలు స్టోరీలో ఒత్తంటే అది, నూనెంటే అది, సిద్ధపాటు అంటే ఇదే ఏదేదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క ఉపమానంలో సిద్ధపడి ఉండుట, వేచి ఉండుట, వాచ్ఫుల్నెస్, అదొకటే పాఠం నేర్పిస్తున్నాడు ఆయన. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉపమానంలో సిద్ధాంతాలు ఏమీ ఉండవు, ఒక సూక్తి మాత్రం ఉంటుంది. ఉపమానం యొక్క మెయిన్ ఉద్దేశం అది. అయితే ఇదంతా నేను చెప్పుకుంటా వెళ్ళిపోను. ఉపమానాలు రకరకాలుగా ఉంటాయి. ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు చెప్పడానికి ఉపమానం, ఒక రిక్వెస్ట్ పెట్టినప్పుడు దానికి జవాబుగా ఇచ్చింది, ఒక కంప్లైంట్కి జవాబుగా ఒక ఉపమానం చెప్పడం, తర్వాత దేవుని రాజ్యము ఎలా ఉంటుందో దాన్ని ఉపమాన రీతిగా చెప్పడానికి ప్రయత్నం చేయటం, ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్పించడానికి ఉపమాన రీతిగా చేయటం. సో ఈ విధంగా ఉపమానాలు యేసుప్రభు వారు రకరకాల పద్ధతుల్లో వాడారు. వాటిని అన్నిటిని కేటగిరీస్ గా చేసి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఓకే.